నమస్తే, వెల్కమ్ టు మనోనేత్రం. ఈ రోజులో చాలా మంది డిప్రెషన్లో కూరుకుపోతున్నారు. అనేక సమస్యలు, మానసిక సమస్యల కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు డిప్రెషన్ గురించి వివరించడానికి, మనకి తెలియజేయడానికి ఈరోజు మనకి సైకాలజిస్ట్ శ్రావణి గారు వైకే టీవీ స్టూడియోకి విచ్చేశారు. మేడంని అడిగి డిప్రెషన్ వల్ల కలిగే నష్టాలు, డిప్రెషన్లోకి వెళ్లకుండా ఏం చేయగలం అనే వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకే టీవీ స్టూడియో. మేడం అసలు డిప్రెషన్ అంటే ఏంటండి? డిప్రెషన్ అంటే కుంగుబాటు అని చెప్తాము. అంటే మామూలుగా ఉన్న మానసిక స్థితి కంటే చాలా ఒక బాధాకరమైన మూడ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ కారణాలు ఉన్నా లేకపోయినా, కాకపోతే అది ఒకరోజు రెండు రోజులు ఏంటంటే జనాతికంగా మీకు కావాల్సిన సినిమా టికెట్లు దొరకలేకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళాను అని సహజంగా వాడేస్తుంటారు. కానీ డిప్రెషన్ అంటే ఒక 3 వారాలు అంతకంటే ఎక్కువ సమయం ఒక బాధాకరమైన మూడ్లో ఉండటం, ఇష్టమైన పనులు చేయలేకపోవటం, ఒంటరిగా ఉండటం, తిండి తినకపోవటం, లేకపోతే ఎక్కువ తినటం, నిద్ర పట్టకపోవటం, లేకపోతే నిద్ర ఎక్కువగా పోతూ ఉండటం, ఇటువంటివన్నీ డిప్రెషన్ సిమ్టమ్స్గా మనం గుర్తించాలి. అంటే డిప్రెషన్ అనేది చాలా సహజంగా వాడుతూ ఉంటాం. చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా డిప్రెషన్ అనే వాడుతూ ఉంటాం. అంటే డిసప్పాయింట్మెంట్ వేరు, డిప్రెషన్ వేరా మేడం? అవును, డిసప్పాయింట్మెంట్ అంటే మనకు అనుకున్న పని ఆ నిమిషం జరగలేదు, ఆ ఒక్క చిన్న కారణాన్ని 3 వారాలు సాగదీస్తే అది డిప్రెషన్లో సిమ్టమ్స్లో అనుకోవాలి. కానీ డిసప్పాయింట్ మనకి కొంతసేపే ఉంటుంది కదా, ఒక 10 చిన్న విషయాలకైతే ఒక 10 days, అంతకంటే ఎక్కువేమీ ఉండదు కదా. కానీ 3 వారాల తర్వాత కూడా మీరు అదే మానసిక స్థితిలో, అదే బాధగా, అంతే దుఃఖంగా ఉన్నప్పుడు మీరు డిప్రెషన్లో ఉన్నారు అనేది తెలుసుకోగలగాలి. అలాగే డిప్రెషన్లో రకాలు ఉంటాయా? ఉంటాయి. డిప్రెషన్లో సాధారణంగా సైకాలజీ ప్రకారం చూస్తే 7 రకాలు ఉంటాయి. మేజర్ డిప్రెసివ్ సిమ్టమ్ అవి జెంటికల్గా ఎక్కువ భాగం వస్తూ ఉంటాయి. తర్వాత రెండోది డిస్థీమియా అంటే లో లెవెల్ డిప్రెషను అలా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళు. మూడోది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, అంటే మహిళలు ప్రసవానంతరము గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోన్స్ అటు ఇటు కదులు తక్కువ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి డిప్రెషన్ మూడ్లోకి వెళ్తూ ఉంటారు. అట్లాగే సిట్యుయేషనల్ డిప్రెషన్ అంటే మన దగ్గర వారు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఎవరైనా మనకి క్లోజ్ వ్యక్తులు మరణించినప్పుడు అది రియాక్టివ్ డిప్రెషన్ అని, సిట్యుయేషన్ డిప్రెషన్ అని అంటూ ఉంటాం. అట్లాగే సైకోటిక్ డిప్రెషన్లో ఏంటంటే మానసికమైన ఉన్మాద స్థితిలో ఉన్నవాళ్ళు సైకోటిక్ డిప్రెషన్లో ఉంటారు. బైపోలార్ డిప్రెషన్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్ అనేది అందులో లో లెవెల్ అండ్ హై లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. మ్యానియాక్ స్టేజ్ అండ్ డిప్రెసివ్ స్టేజ్ రెండు కనిపిస్తూ ఉంటాయి బైపోలార్ దాంట్లో. ఈ 7 రకాలని మనం డిప్రెషన్లో రకాలుగా చెప్పుకుంటాం. అలాగే డిప్రెషన్ అనేది ఒక మానసిక బలహీనత అంటారు, అది ఎంతవరకు కాదు? మానసిక బలహీనత కాదు, మానసికమైన అనారోగ్యం. బ్రెయిన్లో ఉన్న కొన్ని రకాల కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడే ఒక డిజార్డర్ అనుకోవచ్చు. మానసికమైన బలహీనత కాదు, మానసికమైన రుగ్మతల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, కుటుంబ సభ్యులు సహజంగా దీన్ని గుర్తించగలగాలి. వీళ్ళు ఇదివరకుట్లాగా లేరు, వీళ్ళు ఎందుకో చాలా మూడీగా ఉంటున్నారు, అప్సెట్ అయి ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, దిగులుగా ఉంటున్నారు అనేది కుటుంబ సభ్యులు గుర్తించకపోతే లేటెస్ట్గా జరిగే పరిణామాలన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్య ఈ వారం రోజుల లోపల విజయారెడ్డి అనే ఆవిడ తన పెద్ద పిల్లలే 18 years పిల్లలు ఇద్దరితో కలిసి ఆవిడ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే బహుశా ఆవిడ మేజర్ డిప్రెసివ్ దీంట్లో ఉండొచ్చు. భర్త దూరంగా ఉన్నారు, పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నారు. ఆవిడ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బహుశా ఆవిడలో ఉన్న కుంగుబాటుని గుర్తించలేకపోయినప్పుడు ఆవిడ సరిగ్గా ఆలోచించలేకపోయారు. అంత పెద్ద పిల్లల్ని కూడా తనతో పాటు ఆత్మహత్యకు పురికొల్పారు అని అంటే ఆవిడ ఎంత గాఢమైన ప్రాబ్లంలో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే అసలు డిప్రెషన్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఏ రోజు ఎవరైనా కానీ సడన్గా డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి డెసిషన్స్ తీసుకుంటారు, దాని మీద మీరు ఏమంటారు? జెంటికల్ రీజన్ ఉన్న వాళ్ళకి అట్లా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మూడ్ అంటే మనం అనుకుంటున్నాం కదా, 1 రోజు 2 రోజులు కాకుండా 3 వారాల కంటే ఎక్కువ ఉన్నప్పుడే
ఇట్లా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అది డిప్రెషన్ అని మనం అనొచ్చు. ఒక రోజు 2 రోజులు దిగులుగా ఉండటం ఎవరికైనా సహజం. ముఖ్యంగా మహిళల్లో డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో పీరియడ్స్ ముందు లో మూడ్స్ ఉంటాయి, చిరాగ్గా ఉంటారు, కోపంగా ఉంటారు. ఆ టైంలోనే సూసైడల్ టెండెన్సీ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం డిప్రెషన్ అని అనుకుంటానికి లేదు. మళ్ళీ ఒక పీరియడ్స్ నార్మల్ అయిపోయిన తర్వాత ఆ సిమ్టమ్స్ తగ్గొచ్చు. ఆ టైంలో మరీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టయితే డాక్టర్ దగ్గర దానికి తగిన మందులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే డిప్రెషన్కి ఫస్ట్ ఎయిడ్ లాంటిది అసలు ఏమైనా ఉంటుందంటారు? అవును, నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను అని ఫస్ట్ నేనే గమనించుకోగలుగుతా. అప్పుడు ఏంటి, నేను ఇదివరకు ఇట్లాగా లేను. ఇదివరకు ఒక టీవీ ప్రోగ్రామ్ నేను ఎంజాయ్ చేసేదాన్ని, మూవీస్ని ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు నేను నాకు ఇష్టమైనవన్నీ నేను ఇప్పుడు ఇష్టపడలేకపోతున్నాను. ఎందుకు ఒంటరిగా ఉంటున్నాను, ఎందుకు దిగులుగా ఉంటున్నాను, చిన్న చిన్న కారణాలకే ఎందుకు ఇలా ఉంటున్నాను అనేది నేను గమనించుకోగలిగినప్పుడు దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ నేను ముందు మౌనాన్ని వీడాలి. ఎవరో ఒకళ్ళతో నా బాధ షేర్ చేసుకోగలగాలి, ముఖ్యంగా స్నేహితులు. అంతగా కాకపోతే కౌన్సిలర్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. అట్లాగే సంగీతం వినటం, కొంచెం వాక్ చేయటం, లేకపోతే చిన్న ఎక్సర్సైజులు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ మానసికమైన దీనిలో నుంచి ఉపశమనానికి ఆ ఫస్ట్ ఎయిడ్ అనేది పనికొస్తుంది. ఓకే మేడం, అసలు డిప్రెషన్ అనేది సాధారణంగా మనం ఒక సిమ్టమ్ లాగా గుర్తించడం పాసిబుల్ అవుతుందంటారా? అవుతుంది. మేజర్ డిప్రెసివ్ సింటమ్ దాంట్లో ఏంటంటే అకారణంగా ఏడుస్తూ ఉంటారు. కారణం ఏముండదు, వాళ్ళకు కూడా తెలుసు కారణం ఏముండదని. అకారణంగా ఏడుస్తూ ఉంటారు, ఒంటరిగా ఉంటూ ఉంటారు. అయితే విపరీతంగా తింటారు, లేకపోతే అసలు భోజనం చేయరు. ఈ సిమ్టమ్స్ అన్నీ దగ్గర వాళ్ళు గుర్తించగలరు. గుర్తించి వాళ్ళకి చెప్తున్నా కూడా ఎందుకో నాకు తెలియట్లా, నాకు ఇలాగే ఉండాలనిపిస్తుంది అని వాళ్ళు చెప్తుంటారు. మనం కూడా చాలాసార్లు ఈ మధ్య పేపర్లలో వీటిల్లో గమనిస్తూ ఉన్నాం. ప్రముఖ సినిమా యాక్టర్ హస్బెండ్, ఆయన చాలా సంవత్సరాలు మేజర్ డిప్రెషన్లో ఉండి సూసైడ్ చేసుకోవటం. అట్లాగే దీపికా పడుకునే లాంటి యాక్టర్స్ వాళ్ళు దీని మీద అవగాహన కల్పించడానికి రెడీగా ఉన్నారు. మేము ఈ మందులు వాడాం అనే స్టిగ్మా లేకుండా చెప్తున్నారు. అలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉన్నప్పుడు మిగతా జనాలు కూడా ఇది ఒక ప్రాబ్లం, దీని గురించి స్టిగ్మా అవసరం లేదు, మనం కూడా దీనికి మందులు వాడవచ్చు అనేది అర్థం అవుతుంది. అంటే నేనైతే చూసాను చాలా మంది నటీనటులు కానీ లేదంటే బయట వాళ్ళు కానీ కెరీర్ లో సక్సెస్ లేకపోయినా లేదంటే వాళ్ళ పార్ట్నర్ కనుక చనిపోయినా కానీ ఒక టైప్ ఆఫ్ డిప్రెసివ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. రియాక్టివ్ డిప్రెషన్ అంటారు దాన్ని. సిట్యుయేషనల్ డిప్రెషన్ ఆర్ రియాక్టివ్ డిప్రెషన్ అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకే బాగా మీరు రంగనాథ్ గారి గురించి కూడా చెప్తున్నట్టున్నారు. ఆయన ఒంటరితనం వల్ల ఆ డిప్రెషను, ఆ ఒంటరితనం వల్లే ఆయన సూసైడ్ చేసుకోవటం జరిగింది. నిజంగా ఆయన మంచి కవి, గొప్ప వక్త. అట్లాంటి వ్యక్తులకు కూడా ఇటువంటి మానసిక అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయని మనం గుర్తించగలగాలి. ఇంకా మిగతా ప్రపంచంలో ఏంటి అంటే పోటీ మనస్తత్వం ఎక్కువ ఉంది. నేను కెరీర్లో ఎదగలేకపోతున్నాను అంటే ఇది కాకపోతే ఇంకోటి చూజ్ చేసుకోవచ్చు అని సవ్యంగా ఆలోచించలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే క్షణికావేశాలు, ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటాలు ఇటువంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. అది వాళ్ళు గమనించుకోగలిగితే ముందేంటంటే నేను మరణాన్ని ఎంచుకునే కంటే ముందు జీవితాన్ని ఎంచుకోవాలి అన్న అర్థం చేసుకోవటంలా ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా. నాకు నచ్చంది జరగకపోతే మరణమే మార్గమా? అది కాకపోతే ఇంకో ఫీల్డ్లోకి వెళ్తాము. ఎలా అయినా బ్రతికి సాధించి చూపించగలగాలి తప్ప డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏదో అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం. అలాగే డిప్రెషన్ అనేది అసలు ఎప్పుడు ప్రమాదకరం అయ్యే సూచన మనకు తెలుస్తుంది? డిప్రెషన్ ఎప్పుడు ప్రమాదకరం అంటే ప్రతి డిప్రెషన్ ప్రమాదకరం కాదు. కొన్ని డిప్రెషన్లో వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆ సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు మనకి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ పక్కనున్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఇచ్చేస్తూ ఉండటం, చారిటీ ఏదో చేసేస్తూ ఉండటం, ఇంకా ఎన్ని రోజుల్లో ఇవన్నీ ఎక్కువ రోజులు నడవని చెప్పటం, చచ్చిపోతాను నేను అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తున్నప్పుడు ధైర్యం ఉన్నవాళ్ళు పిరికితనం అంత నీకు అంత ధైర్యం లేదులే అని చుట్టుపక్కల వాళ్ళు నువ్వు చాలా పిరికాడివి, నీకు చచ్చేంత ధైర్యం లేదని వీళ్ళేదో జోక్స్ చేస్తూ ఉండటం. అంతే తప్ప వాళ్ళవి అతను ఆత్మహత్యకి సిద్ధంగా ఉన్నాడు అని, అది కూడా డిప్రెషన్లో ఒక భాగంలో ఇది జరుగుతుంది అని చెప్పేసి పక్కన వాళ్ళు గుర్తించలేక ఇతన్ని వీళ్ళని ఇంకా కొంచెం దానిలోకి నెట్టుతున్నారు చుట్టూ ఉన్న జవానానికి కూడా. అందుకనే మనకి ప్రజల్లో ఎక్కువ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే
అలాగే డిప్రెషన్ ట్రీట్మెంట్లో అసలు ఆధ్యాత్మిక అనేది ఉపయోగపడుతుందంటారా? అన్నిటికంటే బాగా ఉపయోగపడేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నువ్వు పర్టికులర్గా ఆ దేవుడు ఈ దేవుడు యేసుప్రభు అల్లా లేకపోతే వెంకటేశ్వర స్వామి, మనకు నచ్చిన ఒక